బరువు తగ్గడం వల్ల పేలోడ్ తగ్గుతుంది కాబట్టి వీటి బరువుతో పోల్చినప్పుడు ఇది అది తక్కువ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ లో సైకిల్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు మనకి సాలిడ్ స్టేట్ లో లిపో కంటే దానికి 500 సైకిల్స్ ఉంటే ఇది 1000 సైకిల్స్ ఇస్తున్నారు, డబల్ వస్తుంది. ఎన్ని ఎకరాలు కొడతారు ఒక రోజులో మీరు? దాదాపు 40 to 60, 40 ఎకరాల నుంచి 60 ఎకరాలు అంత కొట్టవచ్చా? కొట్టచ్చు. ఏ పంటకు కొడతారు ఎక్కువ? వచ్చాను. నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతుబడి. నా పేరు రాజేందర్ రెడ్డి. ఇక్కడ ఒక 5 వ్యవసాయ డ్రోన్ స్ప్రేయర్లు మనకు కనబడుతున్నాయి. వీటిని నడుపుకుంటున్నటువంటి వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, ఆపరేటర్లు. ఒక్కొక్క డ్రోనును ఇద్దరిద్దరు భాగస్వామ్యంతో తీసుకొని నడుపుకుంటున్నారు. వీళ్ళంతా ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు. వెల్లంకి అనే గ్రామం ఇది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో మనం ఉన్నాం. గతంలో ఈ ప్రాంతం అంతా కూడా నల్గొండ జిల్లాలో భాగంగా ఉండేది. వీళ్ళందరూ కూడా కొంతమంది 4-4.5 సంవత్సరాల నుంచి నడుపుతున్న అనుభవం ఉంది. కొంతమంది 2-3 సంవత్సరాలుగా, కొంతమంది 3 సంవత్సరాలుగా. ఈ మధ్య కాలంలో కొనుగోలు అంటే ఈ మధ్య అంటే కూడా ఏడాది పైగానే అవుతుంది అందరూ కొనుగోలు చేసి కూడా. వీళ్ళంతా కూడా డ్రోన్ స్ప్రేయర్లు చాలా విరివిగా వినియోగిస్తున్నారు ఈ గ్రామంలో రైతులందరూ కూడా. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా రోజువారీ టెక్నాలజీ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫాలో అవుతూ కొత్త రకం బ్యాటరీలను కూడా ఈ మధ్యనే కొనుగోలు చేశామని చెప్తున్నారు. 5 డ్రోన్ స్ప్రేయర్లు ఉంటే 4 ఈ సంవత్సరం కొత్తగా మళ్ళీ బ్యాటరీలు మార్చుకున్నామని చెప్తా ఉన్నారు. సో గతంలో ఏ బ్యాటరీలు వాడేవాళ్ళు, ఇప్పుడు ఏ బ్యాటరీలు వాడుతున్నారు, వాటికి ఉన్న తేడా ఏమిటి, పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మొత్తంగా డ్రోన్ నడుపుకుంటున్నప్పుడు ప్రధానమైన మెయింటెనెన్స్ ఏముంటుంది, వీళ్ళు ఎంత ఆదాయం పొందుతున్నారు, ఏ విధంగా ఉంది అనే విషయాన్ని వారితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మీ పేరు సంజీవ గారు కదా? ఓకే సంజీవ గారు, మీరు డ్రోన్ నడపబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4.5 years అవుతుంది. 5 సంవత్సరాలు అవుతుందా? మీ పక్కన ఉన్న ఆయన పేరు లింగస్వామి. అంటే మీరు ఇద్దరు కలిసి తీసుకున్నారా? ఇద్దరం కలిసి తీసుకున్నాం. ఓకే. మొదట ఓకే. మీ అందరిది వెల్లంకేనా? అందరిది ఒకటే ఊరు. అంటే ఎవరైనా జనరల్గా ఒక్కొక్కరు ఒక డ్రోన్ తీసుకుంటారు కదా, మీ ఊర్లో అందరు ఇద్దరు కలిసి ఒక డ్రోన్ తీసుకున్నారా? అంటే మనకి పని చేయడానికి కూడా ఈజీ ఉంటుంది. ఎవరో పక్కన మళ్ళీ కిరాయికి తెచ్చుకుంటే వాడు 4 రోజులు ఉండొచ్చు, పోవచ్చు. అవును, పార్ట్నర్ ఉంటే ఇద్దరు పని చేసుకుంటారు కదా. ఓకే. పని చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇద్దరు కలిసి తీసుకున్నారు. ఓకే. సో అట్లా మీరు ఇద్దరు కలిసి ఎక్కడ తెచ్చుకున్నారు ఫస్ట్ డ్రోన్? నల్గొండ సంతోష్ రెడ్డి కాడ విఘ్నేశ్వర డ్రోన్స్ లోనే. అందరూ అంతేనా? ఇప్పుడు ఇక్కడ ఉన్నాయన్నీ కూడా అన్నీ అక్కడ. ఓకే. మీరు తెచ్చుకొని ఇప్పుడు 4.5 సంవత్సరాలు అవుతుంది. మీ పేరేమో లింగస్వామి, మీరేమో సంజీవ. మీరు ఎన్నాళ్ళ నుంచి నడుపుతున్నారు? 1 year నుంచి నడుపుతున్నా. మీది వెల్లంకేనా? వెల్లంకే. మీ పేరు? ఉదయ్. మీరు ఓకే. ఇదేనా మీ డ్రోన్? మీరిద్దరా దీంట్లో పార్ట్నర్స్? మీ పేరు? వెంకటేష్. ఓకే. ఏ పంటలకు కొడుతుంటారు ఎక్కువ మీరు? వరి చేను, పత్తి. పత్తి, వరి రెండే. ఇప్పుడు ఇది పత్తి చేనుకు ఇలా కొట్టిరా, విత్తనం పెట్టినట్టుగా దుక్కి కలుపు మందు కొట్టేసిరా? పిండి మిత్తులనే ఏం కొడతారు? కొట్టిరా ఆల్రెడీ. ఓకే. సో మీ పేరు ఏం పేరండి? ధనంజయ్ గారు. మీది ఎన్నాళ్ళ నుంచి ఉంది డ్రోన్? సంవత్సరం అయిందా? 2 పంటలు కొట్టినాం. ఓకే. అన్నీ కూడా ఒకటే మోడల్ కనబడుతున్నాయి. అన్ని ఎక్సైటేనా? ఎక్సైట్ హెగ్జాట్ అంటే 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలు అందరివి అదేనా? సేమ్ మోటార్. ఓకే. సో మీరు సంవత్సరం నుంచి? సంవత్సరం. ఓకే. మీరు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు? సంవత్సరం. మీ పేరు ఏం పేరు? మా పేరు లాల్ ప్రసాద్. ఓకే. మీది సార్ మీరు వెరైటీగా డిజైన్ చేయించారు మొత్తం? ఏం లేదు సార్, అది దీనికి ఏం కాకుండా దీనికి కాకుండా పైన అట్లా వచ్చేసింది. ఓకే. సో మీరు కూడా 1 year, మీ సంవత్సరమే అవుతుందా? సో అంతకంటే ముందు మరి మీ అందరికి ఏమైనా అనుభవం ఉండేనా? ఎట్లా పని నేర్చుకున్నారా? ఎక్కడ ఉండే? మా బాబాయ్ ఇక్కడ పనిచేసి ఫస్ట్ తీసుకున్నవాళ్ళు. మీ ఊరు లింగస్వామి వాళ్ళు, మీ సంజీవ్ గారు వీళ్ళు తీసుకుంటే వాళ్ళ దగ్గర పనిచేసి మళ్ళీ మీరు ఓకే. సో అట్లా మీరు కూడా తీసుకొచ్చుకున్నారు. బ్యాటరీలు రకరకాల బ్యాటరీలు ఉన్నాయి మీ దగ్గర? ఇంతకుముందు బ్యాటరీ కంటే ఇప్పుడు సాలిడ్ స్టేట్ బ్యాటరీలు జస్ట్. ఇప్పుడు ఇవేంటివి? ఇవి పాతవా? హెర్విన్ సార్ ఇది పాత. ఇప్పుడు ఫస్ట్ నుంచి వాడినే ఇవా? ఇవి. ఓకే. ఇప్పుడు ఇవి సేమ్ సార్. ఇవి కూడా సేమేనా? ఇవి కొత్తగా తెచ్చుకున్నదా? అవును సార్. ఇది తెచ్చుకొని ఎన్ని రోజులు అవుతుంది? వారం అవుతుంది సార్. వారం రోజులు అవుతుందా? కొట్టిరా ఇప్పటికేమైనా? కొట్టాం సార్. ఎట్లుంది ఇది? అవి ఎట్లా పని చేస్తున్నాయి? అవి అయితే ఎన్నిసార్లు వస్తాయి? ఎన్ని ట్యాంకులకు వస్తుంది? ఇవైతే ఎన్ని ట్యాంకులకు వస్తాయి? ఈ బ్యాటరీలు ఒక్కొక్కటి 2 పంపులు సార్. ఒక్కొక్కటి 5 వస్తుంది సార్. అవి 2 పంపులు వచ్చేదా? అంటే 2 ట్యాంకులు స్ప్రే అన్ని 10 లీటర్ల ట్యాంక్? అవును సార్. ఒక ట్యాంక్ ఎంత భూమికి వస్తుంది? ఒక ఎకరానికి వచ్చేది. దాంతో ఆ బ్యాటరీలతో, పాత బ్యాటరీలతో అయితే 2 సార్లు. ఓకే. ఇప్పుడు ఇవైతే 5 పంపులు సార్. అది 5 వస్తుందా? కొట్టిరా మీరు ఇప్పటికి? కొట్టాం సార్. ఓకే. సో అట్లా ఈ కొత్తగా వచ్చింది ఏంది ఇది? పవర్ షీల్డా?
ఏంటి తేడా దీనికి దీనికి? ఇది కొత్త టెక్నాలజీ సార్, సాలిడ్ స్టేట్ అని టెక్నాలజీలో మార్పు జరగడం వల్ల అది తక్కువ వెయిట్ తోటి ఇట్లా బరువు ఉన్నట్టుంది కదా బాగా. ఆ రిమోట్ అక్కడి సాలిడ్ స్టేట్ టెక్నాలజీ మార్చారు దానికి దీనికి. అవును, పాత వాటికి వీటికి. ఇందులో వాడే సెల్యులర్ టెక్నాలజీ మారిందనమాట. దానివల్ల బ్యాటరీ బరువు తగ్గుతుంది. బరువు తగ్గడం వల్ల పేలోడ్ తగ్గుతుంది కాబట్టి వీటి బరువుతో పోల్చినప్పుడు ఇది అది తక్కువ ఉంటుంది. ఇదే 26,000 mAh ఉంది కదా, వోల్టేజ్ ఇంత వోల్టేజ్ ఈ కెపాసిటీతో ఉండే బ్యాటరీ అది ఎక్కువ బరువు వస్తుంది, ఇది తక్కువ బరువు ఉంటుంది. ఓకే, మీరు వాడిందా? మేము కూడా వాడినాం. అందరం ఒక్కొక్క బ్యాటరీ తెచ్చుకున్నాం ఫస్ట్ అందరు తెచ్చి అందరూ వాడుతున్నారు. ఓకే ఓకే, సాలిడ్ స్టేట్ బ్యాటరీ మీది అనేది. ఓకే ఓకే, దీన్ని కూడా తెచ్చి పెట్టిరు ఆల్రెడీ. కనెక్షన్ ఉందా అక్కడ? తీయండి. మీరు ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు? సేమ్ ఒక రోజే తెచ్చినాం అందరం, 1 week అవుతుంది. ఇంకా మీ కొత్త మీరు ఇంకా వాడనట్టున్నారు. వాడిరా? ఎన్ని కొట్టిరు ఇప్పటికి? దాంతో ఒక 15 పంప్స్ కొట్టినాం అంతే. 15 పంపులు అంటే ఒక రోజే వాడిరు అంతే? ఒక రోజు. ఓకే, 3 సార్లు ఛార్జ్ అయింది. 5 పంపులు కొట్టినాము. ఇంకా అయితే ఇంకా 2 పంపులు కొట్టగలిగే వాళ్ళమే కానీ మనం ఇంకా సేఫ్ సైడ్. అదేలేండి, 5 పంపులు. అదే తెలియదు కదా ఫస్ట్ కాబట్టి చూసుకున్నా. చూపిస్తుంటుందా మీకు బ్యాటరీ ఎంత అయిపోయింది అనేది రిమోట్లో? చూపిస్తుంది సార్, ఆ రిమోట్లో చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది అందరు తెచ్చుకురా ఇట్లా? అందరు కూడా అందరం ఒక్కొక్క బ్యాటరీ తెచ్చుకున్నాం. ఓకే, మంచి రిజల్ట్ ఉంటే ఇంకా తీసుకోవాలని ఫస్ట్ ఒక్కొక్కటి తెచ్చుకున్నారు. ఇంతకు ముందు అంతా కూడా ఇవే పాత టెక్నాలజీనేనా? ఓకే, సో అడుగుదాం అక్కడ కూడా. మీరు తెచ్చిరా? మీరు ఒక్కరు తీసుకురాలేదా ఇంకా? మీరు అయితే పాతవే వాడుతున్నారు. ఓకే, మరి అంటే మీరు కూడా కొత్తది ఇవ్వాలని ఆలోచన. అంటే ఇది ఇప్పుడు ఇట్లాంటివి ఎన్ని ఉంటాయి మీ దగ్గర? 4 సెట్లు ఉంటాయా? 4 ఉంటేనే ఒకటి కొడుతున్నప్పుడు మిగతా 3 ఛార్జింగ్ పెట్టుకుంటారు. అందుకేనా మీరు ఇప్పుడు అందరు దేంట్లో తీసుకుపోతారు ఈ డ్రోన్లు అన్నింటినీ? మీరు అందరికీ సుమోలోనే? అందరికి సుమోలో. ఓకే ఓకే, సుమోలలో తీసుకుపోయి ఛార్జింగ్ కూడా ఇందులోనే పెట్టుకుంటారా? సుమోలో ఛార్జింగ్ సుమోలోనే పెడతారు. మినిమం 3-4 సెట్లు ఉండాల్సిందేనా? ఖచ్చితంగా 4 సెట్లు ఉండాల్సి. ఇప్పుడు అంటే ఈ కొత్తగా వచ్చినాయి అన్ని ఉండాల్సిన అవసరం లేనట్టున్నది. ఉండాలా? అవి 2 కావాలి. 2 కావాలి. అదే, ఓకే. సో మీరు కూడా తెచ్చుకోరా? మీ పేరు ఏదన్నారు? వెంకటేష్ బాలకృష్ణ మీరు. ఓకే, సో ఇది మీ కొత్త బ్యాటరీ? మీరు ఎన్ని పంపులు కొట్టారు ఇప్పటికి? 5 నుంచి 6 కొట్టినాం. 5 నుంచి 6? 5 సైకిళ్ళు అంటే 5 పంపుల నుండి 6 పంపులు కొట్టినాం. అంటే ఒక్క బ్యాటరీతో? ఓకే, ఇప్పటి వరకు ఎన్ని కొట్టి ఉంటారు మొత్తం అట్లా ఈ బ్యాటరీతో? నేను అడిగి ఆ బ్యాటరీతో అంటే ఒక 30 acres కొట్టింది. 30 ఎకరాలు అంటే ఒక 4 సార్లు 5 సార్లు రీఛార్జ్ చేసి. ఓకే ఓకే, సో ఇప్పుడు మీరు తెచ్చుకుని కూడా అంతేనా? అందరూ ఒకే రోజు తెచ్చిరా? సేమ్ అందరం ఒకటే రోజు తీసుకొచ్చుకున్నాం. ఎక్కడ? హైదరాబాద్ పోయిరా? హైదరాబాద్ కోయడా విఘ్నేశ్వర ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, డ్రోన్లు కొన్నది వాళ్ళకనే, ఈ బ్యాటరీ కూడా అక్కడనే. అంటే ఏంటిది టెక్నాలజీ ఏం తేడా అని తెలిసింది మీకు? దీంట్లో సాలిడ్ స్టేట్లో వెయిట్ తగ్గుతుంటుంది. 14 days లో దానికి దీనికి 1 kg 400 grams తగ్గుతుంటుంది. దానివల్ల డ్రోన్కి పేలోడ్ తగ్గి ఎక్కువ సైకిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువ పంపులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర పాత ఎన్ని ఉన్నాయి బ్యాటరీలు? ఇది పాతదనే? ఇవి ఉన్నది పాతది ఎర్విన్. అప్పుడు ఎన్ని ఉన్నాయి అవి? అవి 3 ఉన్నాయి. 3 సెట్ల? 3 సెట్లు ఉన్నాయి. అవి ఎన్ని ట్యాంకులు కొట్టగలిగేది? 3 ట్యాంకులు కొట్టేది. 3 ట్యాంకులు కొట్టేది. ఇప్పుడు ఇదైతే 5 నుండి 6. 5 నుంచి 6 అంటే ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనేమో 6 ట్యాంకులు వస్తుంది. కొత్త అయితేనేమో 5 ట్యాంకులు. మీరు ఎన్ని నెలల నుంచి నడుపుతున్నారు ఈ డ్రోన్? 3.5 years. కొత్త కనబడుతుంది మీది? రీసెంట్గా మొన్న తీసుకున్నాం. పాత డ్రోన్ ఖరాబ్ అయిందని చెప్పి 2 days అవుతుంది తీసుకున్నాం. పాతది కొంచెం మళ్ళీ కొత్తగా తీసుకున్నాను. ఓకే ఓకే, సో ఇది ఎంత పడ్డది? డ్రోన్కి ఎంత పడ్డది మొత్తము? ఈ డ్రోన్ రిమోట్ 2,20,000 పడ్డది. ఓన్లీ డ్రోను రిమోట్ బ్యాటరీ గిటరీ అంటే మీకు అన్ని ఉన్నాయి కాబట్టి ఇక తీసుకోలేదు. చార్జర్లు చార్జర్లు అన్నీ ఉన్నాయి. ఓన్లీ డ్రోను రిమోట్ ఇదేనా మీ చేతిలో ఉన్నదేనా రిమోట్ అంటే? ఓకే, ఈ రెండింటినే తెచ్చుకున్నారు, మిగిలినవన్నీ పాత వాడుకుంటున్నారు. ఓకే, సో మంచిగా ఉందా? మొదట తెచ్చుకున్న డ్రోన్ ఎన్నాళ్ళ నుంచి నడిపారు మీరు? 3 years నడిపారు. 3 years నడిపారు. సో ఇదే మోడల్? అది కూడా అప్పుడు అది X8, ఇది X8 G2 మోటార్స్. X8 కానీ ఇందులో మళ్ళీ మోటార్ కొంత మారింది. G2 అనే వెర్షన్ ఇప్పుడు వచ్చింది. అంతకుముందే X8 ఉండేది. 6 రెక్కలదేనా అప్పుడు ఉన్నది? ఎన్ని ఎకరాలు కొడతారు ఒక రోజులో మీరు? దాదాపు 40 to 60. 40 ఎకరాల నుంచి 60 ఎకరాలు అంత కొట్టవచ్చా? కొట్టచ్చు. ఏ పంటకు కొడతారు ఎక్కువ? వరిచేను.
వరి చేనుకేనా? పత్తి కూడా కొడతారా మీ సైడ్ ఇక్కడ? పత్తి వానాకాలంలో ఉంటుంది, తర్వాతకి పత్తి ఉండదు. ఓన్లీ వానకాలం. ఇప్పుడు ఈ సీజన్లో పత్తి మొదలవుతుంది కాబట్టి పత్తి కొడతారు. ఇట్లా దుక్కి మీద కూడా కొట్టుకొస్తారా? జూన్లోనేమో ఇప్పుడు పత్తి దులు పెట్టినాక పెండ మీదలు కొడతాం. ఇప్పుడు అదే ఇది పచ్చగా పట్టింది అంతా అదేనా? ఇదంతా అదే సార్, అన్ని డ్రోన్లో కూడా పచ్చగానే ఉన్నది మొత్తం. మొత్తం పసుపు కలర్. మీ చేతులు కూడా కొంచెం బట్టలు చేతులు అన్నీ కూడా పచ్చగానే కనబడుతుంది. అదే అంటే మందు అట్లా దానివల్ల అది ఈ రెక్కలకు కూడా పట్టినట్టు ఉన్నది. అవును సార్. ఓకే. సో రోజుకు 40 కొట్టే రోజు ఉంటుంది, 60 కూడా, అంటే హైయెస్ట్గా అన్నిసార్లు అట్లా ఉంటుందని కాదు. 76 ఎకరాలు కూడా కొట్టిరా ఒక్కరోజు? ఓకే ఓకే. అంటే మీ ఒక్క ఊరే తిరుగుతారా, చుట్టుపక్కల కొన్ని ఊర్లకు తిరుగుతాం? పోచంపల్లి దాకా పోతాం. ఇటు భూదాన్ పోచంపల్లి దాకా పోతారు, ఇటు వలిగొండ ఇటు సైడ్ వలిగొండ పోం, చౌటుప్పల్ సైడ్ పోతారా? ఓకే. ఇటు పోతేనేమి ఇటు పోచంపల్లి సైడ్ పోతారు, ఇటు పోతే చౌటుప్పల్, మళ్ళీ లేదంటే మీ మండలం రామన్నపేట మండలం ఇటు సైడ్ కొడతారు. ఓకే. సో మీరు తెచ్చుకున్నారా అండి ఇది? తెచ్చుకున్నాం కొత్త బ్యాటరీ. ఇదేనా అది? మీరు తెచ్చిన కొత్త బ్యాటరీ. మీరు ఎన్ని ఎకరాలు కొట్టారు ఇప్పటికి? మేము 100 acres కొట్టుంటాం. దాంట్లో దీంతో అయితే 20 acres వరకు కొట్టి. ఏది ఈ సీజన్లో? మొత్తం ఈ సీజన్లో 100 ఎకరాలు కొట్టారు ఇప్పటికి. ఏది డ్రోన్ తోటి? అందులో దీంతో కొట్టి 20 ఎకరాల వరకు ఉండొచ్చు. ఓకే. సో మీకేం అబ్జర్వేషన్ అనిపిస్తుంది ఆ బ్యాటరీతో పోల్చినప్పుడు? పాత ఇప్పుడు ఇందులో పాతదే ఉన్నట్టుంది కదా మీ దాంట్లో ఆల్రెడీ? అవును. దానికి దీనికి వెయిట్ తగ్గుతుంది ఇది. నెక్స్ట్ బ్యాటరీ లైఫ్లో సైకిల్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు మనకి సాలిడ్ స్టేట్లో లిపో కంటే దానికి 500 సైకిల్స్ ఉంటాయి, ఇది 1000 సైకిల్స్ ఇస్తున్నారు. డబల్ వస్తుంది, డబల్ అంటున్నారు. అందుకని అంటే ఇంకా వాడలే మనం, కానీ వాళ్ళు చెప్పేదైతే లైఫ్ డబల్ అవుతుందని దానికోసం ఇది తీసుకున్నాం, వాడినాం. బ్యాకప్ అయితే ఇంతకుముందు దాంతో పోల్చుకుంటే ఇది ఎక్కువే వస్తుంది. అది మనకి 3-4 వచ్చేది, ఇది 5-6 వస్తుంది. 5-6 అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మీరు దాదాపు 4-5 సంవత్సరాలు ఎవరు కొట్టినా? నేను కొత్త ఫ్రెషర్ ఎట్లా అయితే స్ప్రే చేస్తాడో అట్లా చేసి చూసిన. పవర్ షీల్డ్ ఇది పేరు? పవర్ షీల్డ్. ఓకే. మనము 4 minutes 40 seconds స్ప్రే తోటి ఆ ట్యాంక్ టైమింగ్ మీరు 4 నిమిషాల 40 సెకండ్లు. అంటే నాజిల్స్ అవేనా మీవి? నార్మల్ నాజిల్సే వేసుకుంటారు, టైం కొంచెం ఎక్కువ తీసుకొని కొడతారు. 4 నిమిషాలు అంత టైం తీసుకున్నా కూడా, అంటే ఒక్కొక్క ఫీల్డ్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది కదన్న. ఇప్పుడు అంత మనకు క్లియర్గా ఉన్నది అయితేనేమో తక్కువ తీసుకుంటారు, 3.5 నుంచి 4 నిమిషాలు తీసుకోవచ్చు. 4 నిమిషాల 40 సెకండ్లు తీసుకున్నా కూడా 5 ట్యాంకీలు కొట్టింది. అంటే దాదాపు 20-25 నిమిషాలు ఫ్లై చేసినా కూడా ఛార్జింగ్ ఇస్తుంది. ఓకే. కానీ మీకు అంతకు ముందు వాటితో పోలిస్తే డబల్ పని అవుతుంది. పని పెరుగుతుంది, దాని లైఫ్ కూడా డబల్ అవుతుంది. మరి ఖర్చు కూడా పెద్ద తేడా లేదు దానికి, అంటే 4-5 వేలు అటు ఇటుగా ఉంది. ఇప్పుడు మామూలుగా దీనికి ఎంత పడేది రేట్ ఒక్కొక్క దానికి? 45,000. అంటే మొత్తం బ్యాటరీ ఒక్క బ్యాటరీకి ఎంత? ఇది 26,000 mAh. ఓకే. సో ఇవి ఇప్పుడు నిన్న మొన్నటి దాకా వాడినా ఇవేనా మీరు? లేదు, నేను చాలా కాలం అవుతుంది. ఇవి వీటి మీద కూడా మళ్ళీ వేరే వచ్చినాయి. వీటి తర్వాత మనకు లిపో వచ్చినాయి ఇప్పుడు, లిథియం పాలిమర్ స్మార్ట్. ఓకే. అవి తీసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు మనకి సాలిడ్ స్టేట్ లో వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఇవి తీసుకున్నాం. సాలిడ్ స్టేట్ టెక్నాలజీ తోటి వచ్చినాయి. లిథియం పాలిమర్ అవేమో. ఓకే. లిథియం హై వోల్టేజ్ టెక్నాలజీతో ఉండే బ్యాటరీలు ఉంటాయి, లిథియం పాలిమర్ టెక్నాలజీ లిపో అంటారు, LiPo. సో అట్లాంటివి ఉంటాయి. ఇవేమో సాలిడ్ స్టేట్ సెల్స్. అంటే ఈ బ్యాటరీలో వాడే సెల్స్ ఏవైతే ఉంటాయో వాటి నిర్మాణంలో వాడేటటువంటి విద్యుత్ ప్రవహించడానికి ఉన్నటువంటి ఆ పదార్థము ఇందులో ఘన పదార్థం రూపంలో ఉంటుంది. అంతకుముందు ఉన్న LiPo కానీ LiHV అనే బ్యాటరీలో కానీ ఆ పొడి రూపంలో కానీ జెల్ లిక్విడ్ రూపంలో కానీ ఉంటుంది అనమాట. సో దానికి దీనికి ఉండే తేడా ప్రధానంగా అది. ఇది బరువు అందుకే తగ్గుతుంది, ద్రవం కానీ పౌడర్ కానీ లేకుండా గట్టిగా ప్రెస్ చేసినట్టుగా ఉన్నటువంటి ఘన పదార్థం ఉంటుంది కాబట్టి, గట్టి పదార్థం ఉంటుంది కాబట్టి దాని బరువు కొంత తగ్గుతుంది అనే విషయాన్ని చెప్తున్నారు. దీనివల్ల అదనంగా బ్యాటరీ పని చేయగలుగుతుంది, ఎక్కువ సమయం పాటు పని చేయగలుగుతుంది. సో దీనికి అందుకని గతంతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో, గతంలో 2 ట్యాంకులేమో మీకు వచ్చింది 3. అంటే ట్యాంకుల విషయంలోనేమో, అంటే బ్యాకప్ విషయంలోనేమో 2 ట్యాంకులు ఎక్కువ వస్తుంది దాంతో పోల్చుకుంటే. లైఫ్ డబల్ అవుతుంది. దాంతో పోల్చినప్పుడు అంతకుముందు 2 లేదా 3 ట్యాంకులు కొడితే ఇప్పుడు 5 లేదా 6 ట్యాంకులు కొట్టగలుగుతున్నారు. కానీ మళ్ళీ సైకిల్స్ కూడా పెరుగుతున్నాయి, బ్యాటరీ లైఫ్ సైకిల్స్ కూడా. ఇంతకుముందు 500 సైకిల్స్ వస్తే ఇప్పుడు 1000 సైకిల్స్ వస్తుంది అనేది అంటున్నారు. ఓకే. సో అట్లా ధర మాత్రం కాస్త వేరుగా ఉంది, ఒక 10-20% ధర ఎక్కువ ఉంటుంది. 5,000 వేరియేషన్ ఉంది. అదే
మారింది, టెక్నాలజీ మారింది కాబట్టి మళ్ళీ ముందు బోన్ తగ్గుద్దా ఏంటి ఎట్లుంటుంది అనే విషయం అయితే ఇప్పటికీ మనకు క్లారిటీ లేదు. ఓకే, నా అందరికీ డ్రోన్లు నడుపుకుంటున్నారు కదా, అందరికి మంచిగానే ఉందా ఆదాయం అంటే? పర్లేదా? రైతులకు ఎట్లుంది మరి? రైతులకు కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్, రైతులు సాటిస్ఫై అయ్యారు, డ్రోన్ ఓనర్లు సాటిస్ఫై. అంటే ఈ సంవత్సరం కొట్టించుకున్న రైతు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొట్టిస్తున్నారు ఖచ్చితంగా. మీరు ఎక్కడెక్కడ దాకా పోతారు? మేము రామన్నపేట మండలం పోచంపల్లి, ఇక్కడ మనం చిట్యాల మండలం కూడా చేసేది. ఇప్పుడు ఇక్కడ అంత లోకల్ అయిపోయినాం, అంటే ఇప్పుడు డ్రోన్లు పెరిగినాయి కదా, ఇప్పుడు అక్కడ వచ్చినాయి కాబట్టి అక్కడ వేరే ఊర్లలో కూడా వచ్చినాయి. ఇంతకు ముందు లేనప్పుడు అక్కడ కూడా పోయేటోళ్ళు, కనీసం 40-50 ఊర్లలో స్ప్రే చేసేది అప్పుడు. ఓకే, ఇప్పుడు అంటే పని దొరకని పరిస్థితి ఏమైనా ఉన్నదా? ఇప్పుడు అట్లా కూడా ఏం లేదు. గతంలోనేమో ముందు పిలుచుకునేటోళ్ళు, ఇప్పుడేమో ఎవరి రోజు పని ఆ రోజు ఫీల్డ్ ఉండేది, ఇప్పుడు ఏ రోజు ఫీల్డ్ ఆ రోజు. అంతే. అట్లయినా కూడా ఖచ్చితంగా 2 నెలల పాటు పని చేస్తాం. ఇప్పుడు ఇద్దరు మనుషులు ఎందుకు ఉంటున్నారు మరి? అంటే ఇద్దరు మనుషులు అవసరం పడతారా డ్రోన్ నడుపుకోవాలన్నప్పుడు? ఖచ్చితంగా ఇద్దరు అవసరం. ఓ పైలట్ ఉంటాడు, ఆ బ్యాటరీలు ఛార్జ్ చేసుకున్న బ్యాటరీలు తేవడానికి చేయడానికి ఒక మనిషి ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు మీరు అందరు కూడా టాటా సుమోలు అన్ని ఉన్నాయి, టాటా సుమోలలో తీసుకుపోతారు? టాటా సుమోలే ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ ఎక్కడికైనా దీన్ని డ్రోన్ తీసుకెళ్లాలన్నా. ఓకే, సో టాటా సుమోలలో తీసుకెళ్ళి పెడుతుంటారు. ఇప్పుడు ఇంతకుముందు ఎన్ని సెట్లు ఉన్నాయి మీకు బ్యాటరీలు మొత్తం? నాకు ఫస్ట్ ఈ 6S బ్యాటరీలు ఉన్నప్పుడు 6S అంటారా వీటి మోడల్? పాత ఫస్ట్ నుంచి ఇవి వాడారు. ఓకే, ఇప్పుడు తర్వాత ఇవి ఉన్నప్పుడు 17 సెట్లు ఉండే అన్న నా దగ్గర, 17 సెట్ల బ్యాటరీలు. ఓకే, ఆ తర్వాత ఇవి స్మార్ట్ బ్యాటరీలు అవి తీసుకున్న తర్వాత 3 సెట్లకు వచ్చింది. 3 సెట్లు అయితే సరిపోయింది. ఒకటి రీఛార్జ్, ఒకటి ఛార్జింగ్ అయ్యే లోపల ఒక దానితో స్ప్రే చేసి ఇంకొకటి మధ్యలో ఇందులో కొన్ని బ్యాటరీస్ ఉండే, వీటిని మిక్స్ చేసుకుంటూ వాడుకునేటోళ్ళు. ఇక తర్వాత ఇప్పుడు దీనికి వచ్చినాం. ఇప్పుడు ఇవైతే ఎన్ని ఉండాల్సి వస్తుంది ఒకవేళ ఇదే పర్ఫార్మెన్స్ ఉంటే మీకు? మంచిగా కంటిన్యూ ఫీల్డ్ నడపాలంటే కనీసం ఒక 4-5 ఉండాలి. అంటే అంత ఎక్కువ ఫీల్డ్ ఉన్న వాళ్ళకైతే, మామూలుగా ఉన్న వాళ్ళకి 3 బ్యాటరీలు అయితే రోజు ఒక 20-30 ఎకరాలు చేసుకునే వాళ్ళకి 2 బ్యాటరీలు చాలు. అట్లయితే 2 చాలు. ఒకటి అయితే ఉంటుంది, ఒకటి అది అయితే ఉంటుంది. నీకు 60-70 ప్లస్ స్ప్రే చేయాలనుకున్నప్పుడే మనకు అట్లా కూడా 3-4 ఉంటే సరిపోతుంది. 4 సెట్లు ఉన్నా అట్లా ఎవరు తీసుకోరు అన్ని. మామూలుగా అయితే తక్కువ చేసే వాళ్ళకి 2 అయితే సరిపోతాయి. ఓకే, ఇప్పుడు డ్రోన్ నడుపుతున్నప్పుడు మెయిన్గా అంటే ఒక డ్రోన్ ఇప్పుడు 4 లక్షలు 3 లక్షలు దాని కెపాసిటీని బట్టి పెట్టి తెచ్చుకుంటారు కదా. మీరు తెచ్చుకున్నప్పుడు ఎంత అయింది? ఫస్ట్ డ్రోన్ అయినా ఇది మీరు తెచ్చింది? ఫస్ట్ డ్రోన్ తెచ్చుకున్నప్పుడు X6 మనకు X6 తోటి తెచ్చారు. ఇప్పుడు ఇది ఉన్నది మీది కూడా X8 అనేది? ఓకే, X6 తెచ్చారు ఫస్ట్ మీరు 4.5 సంవత్సరాల క్రితం. అదే అప్పుడు దాని తర్వాత ఇది తెచ్చుకొని ఎన్నాళ్ళు అయింది? ఇది తెచ్చుకుని కూడా 2 ఇయర్స్ అయిపోయింది, 3 ఇయర్స్ దగ్గరకు వస్తుంది. 3 ఇయర్స్గా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు డ్రోన్ నడుపుతున్నప్పుడు మెయింటెనెన్స్ అంటే అయ్యే ఖర్చు ఏముంటుంది ప్రధానంగా? సంవత్సరానికి కానీ మామూలుగా ఏ ఖర్చు ఉండదు. మామూలుగా ఏ క్రాష్ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఉంటే బ్యాటరీ మెయింటెనెన్స్ ఉంటుంది. కొంతకాలానికి ఇక పంపు అది కాలం గడుస్తున్న కొద్దీ ఏదైనా చెట్టు కొమ్మలకు ఏదైనా తగిలితే రెక్కలు పోవడం, ఏమన్నా మనకు క్రాష్ అయినప్పుడే ప్రొపెల్లర్స్ ఉంటుంది. ఆ క్రాష్ అయినప్పుడు ఎక్కువ డ్యామేజ్ అయితే అది వేసుకోవడం. ఇక ఏది పోయినా దొరుకుతాయి కదా, అన్ని దొరుకుతాయి. ఎక్కడ తెచ్చుకుంటారు? ఏది పోయినా ఏమన్నా బ్యాటరీలు కానీ ఇవన్నీ అన్ని మన సంతోషణ దగ్గర విఘ్నేశ్వర డ్రోన్స్ కానీ తెచ్చుకుంటారు. అంటే హైదరాబాద్కు పోతారు, ఇక్కడ కూడా ఉన్నాయి మీకు? ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ పోతాం. నల్గొండ పోతారు. ఇటు సరే చాలా బ్రాంచీలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పోయి తెచ్చుకుంటారు. సో ఇప్పుడు బ్యాటరీ మెయింటెనెన్స్ ఎక్కువ ఉండేదైతే బ్యాటరీ అంతే కదా, మిగతా అన్ని పోతే మార్చుకుంటాం లేకపోతే లేదు. కానీ ఎవ్రీ ఇయర్ మార్చాల్సి వస్తుందా బ్యాటరీ అనేది? ఎన్ని రోజులకు ఒకసారి ఉంటుంది చేంజ్ చేసుకోవడం? ఇప్పటికైతే మేము ఫస్ట్ నుంచి వాడినవి కూడా మినిమం మనకు 3 పంటలు వరకు వచ్చేది. కాకుంటే ఈ 2 పంటలకి 2 ట్యాంకులు కొట్టి అప్పటి బ్యాటరీలు 2 కొడితే తర్వాత తగ్గుతుంటే ఒక ట్యాంక్ కొట్టేది. ఆ నెక్స్ట్ ఇంకా పక్కన వేసేది. కనీసం 2 ఇయర్స్ వరకు అయితే ఇంచుమించుగా సీజన్ కు ఎన్నో కొన్ని కొనుక్కుంటూ పోతేనే మనకు రొటేషన్ అయితే అదే కొత్తది ఒకటి కొనాలి, పాతదాన్ని కొద్ది రోజులు నడపాలి. సీజన్ కొనాల్సిందే. అదే కొంటేనే మనకి ఈజీగా నడుచుకుంటూ పోతుంది. మనం అన్ని ఒకసారి కొనాలంటే కొనలేం కదా. పాత మరి అసలు మనకి దానికి పక్క పడేసి మళ్ళీ కొత్తవి మళ్ళీ యాడ్ చేసుకుంటే. ఇప్పుడు ఈ సంవత్సరం మన దగ్గర ఉన్న బ్యాటరీలతోటి ఒక్కసారి 10 ఎకరాలు కొట్టే బ్యాటరీస్ ఉన్నాయి. అవేమవుతుంది 2 పంటల తర్వాత 5 ఎకరాలకి వస్తుంది. మనం దానికి ఇంకో 2 ఇప్పుడు 4 బ్యాటరీలు ఉన్నాయి. తర్వాత ఒక బ్యాటరీ యాడ్ చేస్తే మళ్ళీ ఆ 10 ఎకరాలకు వస్తుంది. ఇవి పోతా ఉంటే ఇంకొకటి యాడ్ చేసుకుంటూ పోతా ఉంటాం, పంట కోటి అట్లా. ఎంత తీసుకుంటారు ఎకరానికి మీ దగ్గర? మాకు ఇప్పుడు 400 తీసుకుంటాం. 400 అంటే వెంటనే ఇచ్చేస్తారా డబ్బులు, లేదు పంట అయిపోయినాక ఇస్తామంటారా? మామూలుగా అయితే మనకి పంట అయిపోయిన తర్వాతనే ఇచ్చేది అందరూ. అప్పుడు 500 తీసుకునేది. ఇప్పుడు ఈ కాంపిటీషన్ పెరిగి 400 అనేసరికి ఎమ్మటే ఇస్తే 400
లేదంటే అంటే 500. అదేలే కొద్ది రోజుల తర్వాత ఇస్తామంటేనే 500 కాదు 6 months ఇక 6 నెలలు ఇక పంట ఇప్పుడు పత్తి వేస్తే పంట పత్తి డబ్బులు ఏరిన వచ్చిన తర్వాత తర్వాతనే ఇస్తారు. ఇక. అదే అదే అన్ని రోజులు ఆగాలంటే మనకు కూడా మళ్ళీ పెట్టుబడి ఖర్చు అవి ఉంటాయి కాబట్టి ఇక వాళ్ళు లేట్ చేస్తున్నందుకు రూపాయి ఎక్కువ. ఓకే, ఇప్పుడు మీ ఊర్లో 5 ఉన్నాయా? ఇప్పుడు 5 డ్రోన్స్ ఏది వెల్లంకిలా? మరి పక్కన వేరే ఊర్లలో కూడా పెరిగినాయా? ఎన్ని ఉన్నాయి ఒక్కొక్క ఊర్లో? పక్క ఊర్లో ఉన్నాయి, పక్కన ఊర్లో 2 ఉన్నాయి. సరైన కూడా 2. మొన్న ఒకటి వచ్చిందంట, ఇంకా 2 వస్తాయి అంటే వెల్లంకిలా. ఇక్కడ కూడా వస్తాయంట మరి మీ ఊర్లో కూడా. అదేలే అంటే పని అయితే దొరుకుతుందిగా ఇప్పటికైతే ఆగకుండా అంటే నార్మల్ గా. అప్పట్లాగా లేదు, చాలా తగ్గింది. అప్పటికి రోజు 80 acres స్ప్రే చేసినా కూడా మనకు 15 days ఫీల్డ్ అడ్వాన్స్ ఉండేది. అవునా? 15 రోజుల ముందే పని బుక్ అయిపోయేది. 15 రోజులు డ్రోన్ తెచ్చిన రోజు 15 రోజుల ముందు బుక్ చేసుకునేది. 15 నిమిషాల ముందు దొరికితేనే లెక్క పని. ఇప్పుడు అంత డ్రోన్లు పెరుగుతున్నాయి. అదే వాళ్ళు కొట్టించాలనుకున్న వాళ్ళు కూడా ఫస్ట్ లో ఇంతమంది ఎందుకు కొట్టియలేదు. అందరు ఇది ఎట్లుంటుందో చూద్దామని ఆగిన వాళ్ళు ఇంతమంది కొట్టిస్తారు కూడా. అప్పుడు కూడా ఇప్పుడు డ్రోన్ తోటి కొట్టియని వాళ్ళు కూడా ఉన్నారా? లేరు, మా దగ్గర అయితే ఎవరు లేరా? హాఫ్ ఎకర్ ఉన్నని డ్రోనే హాఫ్ ఎకర్ ఉన్నా సరే డ్రోనే. ట్రాక్టర్ స్ప్రేయర్లు లేవా ఎక్కడ? మన దగ్గర ఈ పంప్ వేసుకొని కొట్టేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? అస్సలే లేరా అసలు. మొత్తం డ్రోనే, ఇంకా డ్రోనే 90% పైన 99% డ్రోన్. కొట్టించుకుంటారు కానీ మనం తీయలేక మనం కొట్టలేము. అదేలే నారంటే అది ఎంత 2 గుంటలు 3 గుంటలు కూడా కొట్టిపో అనేటోళ్ళే ఉన్నారు. అది అయితే 500 ఇది ఇస్తా కానీ కొట్టిపో అంటున్నారు. కానీ మనం అప్పటికి దీనికి రెడీగా ఉండట్లేము. ఆ సీజన్ ఎండాకాలంలో ఉంటాం కాబట్టి కొంచెం తీయట్లేదు. ఏమన్నా మందులు పొలాలు పెరిగి చేనులు పెరిగినాక మందులు కొట్టేటప్పటి నుంచి ఇక మొదలు పెడుతున్నారు. ఓకే ఓకే, కొత్త బ్యాటరీలు అయితే మంచిగా ఉన్నాయి. ఓకే, వెయిట్ తగ్గినవి, ఎక్కువ పని చేస్తుంది, ఎక్కువ సైకిల్స్ వస్తాయి అని అంటున్నారు. అంటే ఇంకా కొద్ది రోజులు వాడితే మనకు తెలుస్తుంది. ఆ సైకిల్స్ అనేది మనకు తర్వాత తెలుస్తుంది. సరే పోనీ మనకు డబల్ రాకపోయినా ఇంకో సగం పెరిగినా కూడా అదే ఖర్చులో బాగుంటుంది కదా. అవునవును, రైట్ అండి, థ్యాంక్ యూ. నమస్తే అందరికి థ్యాంక్ యూ. ఇది వీళ్ళంతా చెప్తున్నది ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు, వెల్లంకి గ్రామము. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం 5 డ్రోన్ స్ప్రేయర్లు ఉన్నాయి. మొత్తము ఒక్కొక్క డ్రోన్ కూడా ఇద్దరిద్దరు కలిసి నడుపుకుంటున్నారు. ఏ ఒక్కటి కూడా ఒక్కరు సొంతంగా నడుపుకోవడం లేదు. ఇక్కడ కొన్ని గ్రామాల్లో అయితేనేమో ఆ విధంగా ఒకరు తెచ్చుకొని వాళ్ళకు హెల్పింగ్ చేసేలాగా ఇంకొకరు మనిషిని పెట్టుకొని వాళ్ళతో పని చేయించుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం అందరూ కూడా పార్ట్నర్స్గా ఉండి నడుపుకుంటున్నారు. గతంలో ఏ విధంగా అయితే పని దొరికిందో ఇప్పటికైతే పని దొరుకుతుంది. ఇంకా మున్ముందు డ్రోన్లు పెరిగితే ఎట్లా ఉంటుందనే విషయం మీద మాత్రం వాళ్ళకు అంచనా లేదనే విషయం చెప్తున్నారు. అయితే వీళ్ళు ప్రధానంగా ఈ మధ్య కాలంలో కొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చినటువంటి సాలిడ్ స్టేట్ బ్యాటరీలన్నీ కూడా తెచ్చుకున్నారు. 5 డ్రోన్లు ఉంటే ఇప్పటికే 4 తీసుకొచ్చుకున్నారు. ఒకే రోజు తెచ్చుకున్నామనే విషయాన్ని చెప్తున్నారు. హైదరాబాద్లో కోహెడా దగ్గర ఉన్నటువంటి శ్రీ విఘ్నేశ్వర డ్రోన్స్ కంపెనీలో ఈ డ్రోన్లు కూడా అందరూ కూడా వీళ్ళు దాదాపుగా శ్రీ విఘ్నేశ్వర డ్రోన్స్ నుంచే కొనుగోలు చేశారు. నల్గొండలో తెచ్చుకున్నారా మొదట? అందరూ కూడా నల్గొండలో తెచ్చుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళ హెడ్ ఆఫీస్ ఉంది. అక్కడి నుంచి కూడా కొంతమంది ఇప్పుడు వీళ్ళైతే కొత్తగా ఈ మధ్యనే తెచ్చుకున్నా ఉన్నారు. బాలకృష్ణ గారు ఈ మధ్యనే తెచ్చుకున్నామనే విషయాన్ని చెప్తా ఉన్నారు. అంతకుముందు X8 ఉండే, అది చాలా రోజులు వాడారు. దాంట్లోంచి కొంత తీసేసి దాన్ని ఓన్లీ డ్రోను చార్జర్ రిమోట్ మాత్రమే కొత్తది తీసుకొచ్చుకున్నారు. సో ఇప్పుడు తెచ్చుకున్నదంతా కూడా హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నామని చెప్తున్నారు. బ్యాటరీ కూడా అందరూ కొత్తవి తెచ్చుకున్నారు. సాలిడ్ స్టేట్ బ్యాటరీ. అంతకుముందు LiHV LiPO అంటే లిథియం పాలిమర్, లిథియం హై వోల్టేజ్ టెక్నాలజీతో ఉన్నటువంటి డ్రోన్ బ్యాటరీలు అందుబాటులో ఉండేవి. సాలిడ్ స్టేట్ టెక్నాలజీతో ఉన్నటువంటి బ్యాటరీలు ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. మొట్టమొదటిసారి ఈ డ్రోన్లలో కూడా ఇలాంటి బ్యాటరీలు తీసుకొచ్చారు. అయితే మన దేశంలో చాలా వరకు కార్లలో, బైక్లలో ఈ సాలిడ్ స్టేట్ టెక్నాలజీ బ్యాటరీలు అందుబాటులోకి వచ్చాయి. డ్రోన్ బ్యాటరీలో మాత్రం ఈ మధ్యన అందుబాటులోకి వచ్చాయి. వీళ్ళందరూ కూడా మొదటిసారి దాన్ని తీసుకొచ్చారు. గతంలో వీళ్ళు మొన్నటి వరకు వాడుతున్నటువంటి బ్యాటరీలు అన్నీ కూడా, స్మార్ట్ బ్యాటరీలు అన్నీ కూడా ఈ 10 లీటర్ల ట్యాంక్ ఉన్నటువంటి X8 మోటార్లతో ఉన్నటువంటి 6 రెక్కలు కలిగినటువంటి ఈ డ్రోన్లో 2 ట్యాంకులు లేదా 3 ట్యాంకులు స్ప్రే చేసుకోగలిగిన వాళ్ళని చెప్తున్నారు. వాళ్ళందరూ చెప్తున్న దాన్ని బట్టి కొంతమంది అయితే 2 ట్యాంకులు అన్నారు. కొంతమంది బాగా ఎక్స్పీరియన్స్ ఉండి చేను క్లియర్గా ఉండి ఎక్కువ లేపి దించాల్సిన అవసరం లేని చోట్లలో ఎక్కువ స్పీడ్గా పనిచేసుకునే అవకాశం ఉన్న చోట్ల మాత్రం 3 ట్యాంకులు కూడా స్ప్రే చేశారంట. కానీ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ సాలిడ్ స్టేట్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఈ బ్యాటరీ మాత్రం 5 ట్యాంకులు 6 ట్యాంకులు కూడా కొన్ని సందర్భాల్లో వస్తుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఇంతకుముందు సంజీవ్ గారు చెప్పారు 5 ట్యాంకులు అయితే ఖచ్చితంగా స్ప్రే చేయగలిగాం. 4-4.5 నిమిషాలు ఒక
ట్యాంక్ స్ప్రే చేయడానికి, అంటే 1 ఎకరానికి 1 ట్యాంక్ సరిపోతుంది. సో అలా స్ప్రే చేస్తున్నప్పుడు 5 ఎకరాలు 6 ఎకరాలు కూడా 5 ట్యాంకులు 6 ట్యాంకులు కూడా స్ప్రే చేయగలుగుతున్నాం అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా సాలిడ్ స్టేట్ టెక్నాలజీలో ఉండేది ఏంటి అంటే దీని బరువు మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు తక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే విద్యుత్ వాహకం ఏదైతే ఉంటుందో, అంటే విద్యుత్ ప్రవహింపజేసే వాహకం ఏదైతే ఉంటుందో అది ఘనపదార్థం రూపంలో ఉంటుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. మిగిలిన వాటిలో లిథియం పాలిమర్లో కానీ లిథియం హై వోల్టేజ్లో కానీ ఈ విద్యుత్తును ప్రవహింపజేసేటటువంటి ఆ పదార్థం ఏదైతే ఉంటుందో అది అంతా కూడా పొడి రూపంలో, అదేవిధంగా ద్రవ రూపంలో, కొన్నిసార్లు మిక్స్డ్ రూపంలో కూడా ఉంటాయన్నమాట. సో ఇందులో మాత్రం ద్రవం కానీ పొడి పదార్థం కానీ ఉండదు, మొత్తం ఘనపదార్థం రూపంలోనే ఉంటుంది. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల బరువు తగ్గుతుంది, ఎక్కువ లైఫ్ పెరుగుతుంది, దీని సైకిల్స్ ఎక్కువ ఉంటుంది. గతంలో ఉన్నవి సుమారుగా 500 సైకిల్స్ రీఛార్జ్ చేసే వరకు వాడుకోవడం వాటి లైఫ్ ఉంటే ఇప్పుడు దీన్ని డబల్ చేసుకోవచ్చు అనే విషయాన్ని కంపెనీ వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మాకు తెలుస్తుందని చెప్తున్నారు. వాళ్ళైతే వాడలేదు. ఒకవేళ డబల్ రాకపోయినా గతంలో 500 వచ్చింది, ఇప్పుడు 700 750 సైకిల్స్ వచ్చినా కూడా చాలా ఉపయోగం జరిగినట్టే అనే విషయాన్ని వారు చెప్తున్నారు. ఎందుకంటే పనిలో ఆల్రెడీ డబల్ పని అవుతోంది, లైఫ్ కూడా ఎంత పెరిగితే అంత అదనంగా వచ్చినట్టే. ధర కూడా పోల్చుకున్నప్పుడు ఇప్పుడు వీటికైతే వీళ్ళు 26,000 mAh కెపాసిటీ ఉన్నటువంటి బ్యాటరీ ఇవన్నీ కూడా దీన్ని 45,000 రూపాయలకు తెచ్చుకున్నామనే విషయాన్ని చెప్తున్నారు. 45,000 కదా. సో 45,000 రూపాయలకు తెచ్చుకున్నారు. గతంలో ఇదే 26,000 mAh ఉన్నటువంటి పాత బ్యాటరీలు లిథియం పాలిమర్ కానీ లిథియం హై వోల్టేజ్ టెక్నాలజీతో ఉన్నవి దాదాపు 40,000 రూపాయల వరకు ధర ఉంది. సో వాటితో పోలిస్తే కాస్త ధర ఎక్కువగానే ఉంటుంది, ఒక 10 నుంచి 15% అట్లా. కాకపోతే వీటి లైఫ్ ఎక్కువగా ఉండడం, పని ఎక్కువ జరుగుతుండడం వల్ల ఈజీగా పని అవుతుంది, దీనివల్ల ఉపయోగం ఉంటుందనే విషయాన్ని వారు చెప్తున్నారు. సో ఇట్లా చాలా ప్రాంతాల్లో చాలామంది ఈ వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ వ్యవసాయ పనుల కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఇతర రైతులకు కూడా డ్రోన్ స్ప్రే చేస్తూ వాళ్ళ కష్టాన్ని తగ్గిస్తూ వీళ్ళు కొంత ఉపాధి పొందుతున్నారు. అయితే దీంట్లో అనుభవం ఉంటేనే మాత్రమే సాధ్యం అవుతుంది. అనుభవం పెంచుకోకుండా డైరెక్ట్గా హైదరాబాద్లో ఇప్పటివరకు ఎక్కడో ఏసీ రూముల్లోనో ఎక్కడో జాబ్ చేసుకుంటూ ఇప్పుడు వచ్చేసి నేరుగా డైరెక్ట్గా డ్రోన్ కొనుగోలు చేసి పొలాల్లో తిరుగుతాం స్ప్రే చేస్తామంటే అంత ఈజీగా అయ్యే పని కాదు, చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఉదయం లేస్తే సాయంత్రం వరకు పొలాల గట్ల వెంబడి చేను చిలకల వెంబడి తిరగాలి, రైతులతో మాట్లాడుకోవాలి, పని వెతుక్కోవాలి, కష్టపడి ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో ఇట్లా చేసుకుంటే మాత్రం మంచి ఉపాధి ఉందనే విషయాన్ని వీళ్ళని చూస్తే మనకు తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క బ్యాటరీ కొనుగోలు చేశారు. ఎందుకంటే ఒకసారి మీరు 2 తీసుకున్నారా? సో కొంతమంది ఏమో ఒక్కటే తీసుకున్నారు, ఒకరు మాత్రం 2 తీసుకున్నారు. ఎందుకంటే వాడి చూసి వాటి పనితీరు ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత అవసరమైతే ఇంకా 1 2 మళ్ళీ తీసుకుంటామని అంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కనీసం 2 లేదా 3 బ్యాటరీలు అయితే అవసరం పడుతూ ఉంటాయి. సో ఆ విధంగా వాడుకొని చూసుకున్న తర్వాత దాని పనితీరు బాగుంటే మళ్ళీ కొత్తగా కొనుగోలు చేయాలని ఇప్పటికైతే చూశారు. కొంత మాత్రమే వాడారు. ఒక్కొక్కరు 20 ఎకరాలు 30 ఎకరాలు మాత్రమే కొత్త బ్యాటరీలతో స్ప్రే చేశారు. ఇంకా కొద్ది రోజులు వాడిన తర్వాత అవసరం అనుకుంటే ఇంకా మళ్ళీ తీసుకుంటామనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఎక్కడైనా ఏదైనా కొత్తగా చేయాలి, కొత్తగా తీసుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా కొంత పరిశోధన చేసి చూడాలి, పరీక్షించి చూడాలి. ఇట్లా వాడుతున్న వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడాలి. సో అప్పుడు మనం కూడా ఏ విధంగా చేసుకోవాలనే విషయం మీద ఒక అవగాహన వస్తుందనే విషయాన్ని గమనించాలని, గుర్తుంచుకోవాలని రైతుబడి సూచిస్తుంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.